ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు మూడవ పేపర్ అయిన పోస్ట్ కకూన్ టెక్నాలజీ అను పేపర్ నందు కకూన్ స్టైఫ్లింగ్ అనే పాఠ్యాంశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వారు ఉంచడం జరిగినది. ఇందులో పట్టుగూళ్ళను ఏ విధంగా పద్ధతి ప్రకారం ఆచరించినట్టయితే రాబోయే రీలింగ్కు గూళ్ళను ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచడం జరుగుతున్నది. ఈ పాఠ్యాంశంలో ఉన్న అంశాలు చూసినట్టయితే ఇంట్రడక్షన్, స్టైఫ్లింగ్ మెథడ్స్, ఉష్ణకోటి, సార్టింగ్ ఆఫ్ కకూన్స్, స్టోరేజ్ ఆఫ్ కకూన్స్, డీఫ్లాసింగ్, రిడ్డింగ్, మిక్సింగ్, సమ్మరీ, పరిచయము, వివిధ రకాల స్టైఫ్లింగ్ పద్ధతులు, ఉష్ణకోటి, సార్టింగ్ ఆఫ్ కకూన్స్, గూళ్ళను ఏ విధంగా చెడు మంచి గూళ్ళుగా వేరు చేయాలి, గూళ్ళ నిల్వ ఉంచుట, గూళ్ళ మీద గల ఫ్లాస్ని తొలగించుట, రిడ్లింగ్ అంటే వివిధ పరిమాణాలను అనుసరించి గూళ్ళను వేరు చేయుట, మిక్సింగ్ అంటే వివిధ రకాల గూళ్ళను ఒక విధానంలో వాటిని కలిపి మరియు రీలింగ్ చేయుట, ఆ తర్వాత సమ్మరీ సంక్షిప్త రూపం. ముందుగా ఇంట్రడక్షన్. పట్టుగూళ్ళులో ఉన్న ప్యూప జీవంతంగా ఉంది అంటే దీన్ని గ్రీన్ కకూన్ అని పిలుస్తారు. ఈ గూళ్ళను పట్టుగూళ్ళ మార్కెట్ నుండి రీలింగ్ సెంటర్కు తరలిస్తారు. తర్వాత రీలింగ్ సెంటర్లో వాటిని సురక్షితంగా నిల్వ ఉంచుకోవాలి. అయితే ఈ నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువ కాలం గూళ్ళు నిల్వ ఉండవు. కారణం అందులో జీవించి ఉన్న ప్యూప రూపవిక్రయం చెంది మాత్గా ఎమర్జ్ అవుతుంది, అంటే బయటికి వస్తుంది, గూడు వెలుపలికి వస్తుంది. ఈ విధంగా గూడు వెలుపలికి వచ్చేటప్పుడు గూడును ఒకవైపు రంధ్రం చేస్తుంది. ఈ విధంగా రంధ్రం చేయడం వల్ల గూళ్ళు రీలింగ్ చేయడానికి పనికి రాకుండా పోతాయి. యాక్చువల్గా కకూన్ అనేది ఒక గుండ్రటి బంతి లాంటి నిర్మాణము, పట్టుపురుగు అల్లిన మొదటి కొన చివరి కొనతో ఏర్పడిన ఒక బంతి లాంటి నిర్మాణం. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒకే పొడవులో గూడు అల్లి ఉంటుంది. ఒకవేళ నార్మల్ కండిషన్స్లో మనం రీలింగ్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు. అయితే గూళ్ళను నిల్వ ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి గూళ్ళు మార్కెట్కు రాకపోవచ్చు వివిధ కారణాల వల్ల, లేదా మన రీలింగ్ ఇండస్ట్రీలోనే రీలింగ్ సెంటర్లోనే కూలీలు రాకపోవచ్చు, లేదా విద్యుత్ అంతరాయం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు మనం రీలింగ్ చేయలేము కనుక వాటిని ఖచ్చితంగా నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందుకు గాను నిల్వ ఉంచినప్పుడు ఆ లోపల ఉన్న ప్యూప రూపవిక్రయం చెంది మాత్గా ఎమర్జ్ అవుతుందని ముందుగా తెలుసుకున్నాం కనుక ఈ లోపల ఉన్న గూడు లోపల ఉన్న ప్యూపాను మనం వెలుపలికి రాకోకుండా లేదా రూపవిక్రయం చెందకుండానే దానిని చంపే ఒక విధానాన్ని లేదా ఒక ప్రక్రియనే మనము స్టైఫ్లింగ్ అంటాం. ఈ విధంగా లోపల ఉన్న ప్యూపాను మనము చంపేసినట్టయితే ఎక్కువ కాలము మనము గూడు పాడు కాకుండా లేదా నాణ్యత తగ్గకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని మరలా మనకు వీలున్నప్పుడు
ఆ గూళ్ళను రీలింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే మనం కేర్ అంటే మీ జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని హ్యాండిల్ చేసినట్టయితే ఆ గూళ్ళు డ్యామేజ్ అయ్యి గూడుకి లేదా గూడు యొక్క నాణ్యత లోపిస్తుంది లేదా నష్టపోతుంది. కాబట్టి ఓ విధానంలో లోపల ఉన్న ప్యూపాను చంపి దాన్ని కండిషన్ చేయడాన్నే లేదా నిల్వ ఉంచుకోవడానికి చేసే ఒక ప్రక్రియనే స్టైఫ్లింగ్ అని అంటారు. అంతేకాకుండా ఈ గూళ్ళ స్టైఫ్లింగ్ తర్వాత మరలా ఇంకొంత డిఫరెంట్ ప్రాసెస్ ఉందన్నమాట. అవి ఏంటంటే గూళ్ళను నిల్వ ఉంచుకోవట, డీఫ్లాసింగ్ చేయుట అంటే ఫ్లాస్ తీసేయుట, రిడ్లింగ్ చేయుట, మిక్సింగ్ చేయుట, ఇవన్నీ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు రీలింగ్ పరిశ్రమ నందు. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమము కూడా వాటితో కొన్ని అడ్వాంటేజెస్ అంటే లాభాలు, డిసడ్వాంటేజెస్ అనే నష్టాలు ఉంటాయి. కాబట్టి గూడు లేదా పట్టుగూడు నాణ్యత చెడిపోకోకుండా ముడిపట్టు ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియకు ఉపయోగించే ఈ పద్ధతినే స్టైఫ్లింగ్ అని అంటారు. స్టైఫ్లింగ్ మెథడ్స్ ఇందులో 3 విధానాలు ఉన్నాయి. సన్ డ్రైయింగ్, స్టీమ్ స్టైఫ్లింగ్, హాట్ ఎయిర్ డ్రైయింగ్. ముందుగా సన్ డ్రైయింగ్ అన్నట్టయితే ఈ విధానాన్ని గూళ్ళను తట్టలలో లేదా చాపలలో పరిచి ఎండకు లేదా సూర్యునికి మనం రోజు ఆరబెట్టినట్టయితే కొన్ని రోజులకు లోపల ఉన్న ప్యూప ఎండకు వేడెక్కి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా గూళ్ళు బాగా ఆరినట్లవుతాయి. ఈ విధంగా అనేక దినాలు రోజంతా ఎండబెట్టాలి. ఈ ఎండబెట్టిన గూళ్ళను ఎన్ని రోజులైనా నిల్వ చేయవచ్చు. ఎండిన గూళ్ళు చాలా తేలికగా ఉండి గలగలమని శబ్దం చేస్తాయి. అనుకూలాలు లేదా లాభాలు: ఇది చవకైన పద్ధతి, సులభమైన పద్ధతి. గూళ్ళను ఒకేసారి ఒకే విధంగా స్టైఫిల్ చేయడం జరుగుతుంది. ఖర్చు తక్కువ. నష్టాలు: ఎక్కువ రోజు గూళ్ళను ఎండలో ఎండబెట్టడం వలన ముడిపట్టు దారానికి దృఢత్వం తగ్గి రీలింగ్ సమయంలో ఎక్కువ తెంపులు ఏర్పడతాయి. సూర్యకిరణాల్లోని అతి నీలలోహిత కిరణాలు గూళ్ళలోని మెరుపును తగ్గిస్తుంది. గాలిలో దుమ్ము, ధూళి చేరి ముడిపట్టు నాణ్యతను తగ్గిస్తుంది. అన్ని వేళలా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండకపోవడం వలన ఒక్కొక్కసారి తీవ్ర ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. గూళ్ళను ఎండబెట్టడానికి బాగా ఎండపడే ఎక్కువ స్థలం కావాలను. అంతేకాకుండా గూళ్ళను ఆరబోసి తీసి ఉంచడానికి ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. స్టీమ్ స్టైఫ్లింగ్ అంటే వేడి నీటి ఆవిరితో స్టైఫ్లింగ్ చేయడం. ఈ విధానంలో వేడి నీటి ఆవిరిని పట్టుగూళ్ళలోనికి పంపి ప్యూపాలను చంపడం జరుగుతుంది. అందువల్ల ఈ విధానాన్ని స్టీమ్ స్టైఫ్లింగ్ అని పిలుస్తారు. ఇందులో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. వెదురుబుట్ట పద్ధతి, డ్రమ్ము పద్ధతి. గదిలో ఆవిరి పట్టించుట అంటే చేంబర్ స్టీమింగ్. ముందుగా వెదురుబుట్ట పద్ధతి. ఈ విధానాన్ని బొమ్మలో చూపిన విధంగా తక్కువ స్థాయిలో రీలింగ్ వ్యవస్థలో అవలంబిస్తారు. ఒక వెదురు బుట్టను తీసుకుని గూళ్ళను వదులుగా నింపి తర్వాత ఒక పొయ్యి మీద పాత్ర ఉంచి మట్టిది కానీ లేదా రాగి కానీ సిల్వర్ కానీ ఏదో ఒకటి తీసుకుని అందులో సగానికి పైగా నీరు పోసి ముందుగా బాగా వేడి చేస్తారు. నీరు మరిగిన తర్వాత పట్టుకాయలు నింపిన వెదురు బుట్టను పాత్రపై ఉంచి దానిపై ఒక తడిసిన గోనె సంచిని లేదా ఒక గుడ్డను కప్పాలి. మందపాటి గుడ్డను కప్పాలి. పాత్ర నుంచి వెలువడిన నీటి ఆవర్లు బుట్టలోనికి ఆవహించి పట్టుకాయలలోని ప్యూపాలను స్టైఫిల్ చేస్తాయి. ఇందుకుగాను ఉపయోగించే వెదురు బుట్ట అడుగుతలం వదులుగాను అల్లిక పక్వం మందంగా అల్లబడి ఉంటుంది. అందువల్ల
పాత్రపై ఉంచిన బుట్టలోనికి వేడి నీటి ఆవిర్లు లోనికి సులభంగా చేరుతాయి. 15 నిమిషాల తర్వాత ఒక విధమైన వాసన వెలువడుతుంది. మూత తెరిచిన కొన్ని గూళ్లను వేరు చేసి ప్యూపాలను ఇంకా కదులుతూ ఉన్నట్టయితే స్టైఫ్లింగ్ ఇంకాసేపు పొడిగించాలి. పట్టుగూళ్ళు ప్యూపాలు చనిపోయినాయి అని నిర్ధారించిన తర్వాత ఆవిరి గూళ్లను వెదురు తట్టలలోనికి మార్చి బాగా గాలి తగిలే గదిలో నిల్వ ఉంచాలి. సరిగా నిల్వ చేయని గూళ్లను శిలీంధ్రాలు ఆశిస్తాయి. బాగా స్టైఫ్లింగ్ అయిన గూళ్ళు నొక్కి చూసినప్పుడు పట్టుకాయలు పొడిగా, తడిగా, బరువుగా, జిగురుగా జారినట్లు ఉంటాయి. ఈ మృదువుగా ఉన్న పట్టుగూళ్లను వేళ్ల మధ్యలో ఉంచుకొని నొక్కినప్పుడు సొట్టలు పడతాయి. ఈ విధానంలో ఒక్కసారిగా 10 నుండి 15 కిలోలు గూళ్లను మాత్రమే స్టైఫిలింగ్ చేయడానికి వీలవుతుంది. లాభాలు: ఈ విధానంలో సన్ డ్రైయింగ్ విధానం కన్నా ఉత్తమైనది. దుమ్ము ధూళి పడదు. తక్కువ కాలంలో స్టైఫిలింగ్ చేయవచ్చును. నష్టాలు: ప్యూపా చనిపోతుంది కానీ పట్టుకాయలు వాడవు, అంటే ఎండవు. ప్యూపాల్లో 65% తేమ ఉంటుంది. అందువల్ల ప్యూపాలు పెళసుగా నీరసించి ఉంటాయి. వీటిని నిల్వ చేసినట్టయితే ప్యూపాలు చితికితే కాయలకు రంగు చేరుతుంది. పట్టుగూళ్లను ఆరబెట్టడానికి ఎక్కువ స్థలం, ఎక్కువ కూలీలు అవసరమవుతాయి. పట్టుగూళ్లను బాగా గాలి సోకాలి కాబట్టి ఆరబెట్టిన కాయను ఎక్కువ సార్లు పైకి కిందికి నెరపాలి. ప్యూపాల నుండి వెలువడిన తేమ వల్ల గదిలో తేమ పెరుగుతుంది. అందువల్ల గూళ్లపై శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో సంభవించే అవకాశం ఉంది. ఎక్కువగా ఆవిరిని పట్టించినట్లయితే రీలింగ్ సమయంలో వృధా పట్టు పెరుగుతుంది. ఈ విధానంలో స్టైఫ్లింగ్ చేసిన గూళ్లను వెంటనే రీలింగ్ చేయడానికి పనికిరావు. 4 లేదా 5 సార్లు సీజనింగ్ చేయాలి. సీజనింగ్ అనగా బాగా ఆరబెట్టడం అనే అర్థం. స్టైఫ్లింగ్ చేసిన పట్టుగూళ్లను బాగా గాలి ప్రవేశించే గదిలో 5 లేదా 6 రోజులు ఉంచి ఆరబెట్టే విధానాన్నే సీజనింగ్ చేయుట లేదా కండిషనింగ్ చేయుట అని వ్యవహరిస్తారు. బ్యారెల్ స్టీమింగ్: ఒక లోహపు డ్రమ్ములో మధ్య భాగానికి రంధ్రాలు గల ప్లేటును అమర్చబడి ఉంటుంది. ఇందులో కింద భాగాన సగానికి పైగా నీటిని పోసి రంధ్రములు గల అరపై పట్టుగూళ్ళు కలిగిన బుట్టను ఉంచడం జరుగుతుంది. ఈ విధానం కూడా వెదురు బుట్టను పోలిన విధానమే ఉంటుంది. ఈ విధానంలో రాగి పాత్రను కానీ లేదా తడిపిన గోనె సంచును కానీ ఉపయోగించాలి. డ్రమ్మును నేరుగా పొయ్యి మీద ఉంచి నీటిని వేడి చేయడం వలన నీటి ఆవిర్లు వృధా కావు. స్టైఫ్లింగ్ కూడా త్వరగా పూర్తి అవుతుంది. 10 నుండి 15 కేజీల పట్టుగూళ్లను ఒకసారిగా స్టైఫ్లింగ్ చేయవచ్చు. తర్వాత విధానము చేంబర్ స్టీమింగ్, అంటే గదులలో ఆవిరి పట్టించడం. ఈ రకమైన పద్ధతి పెద్ద రీలింగ్ కేంద్రాల్లో ఉంటుంది. ఇందులో పెద్ద పరిమాణంలో గదులను నిర్మించి అందులో ఆవిర్లు చేరడానికి సరియైన విధంగా గొట్టాలను అమరుస్తారు. ఇందులో కాయలను పెట్టడానికి వాడే తట్టలను స్థిరంగాను కదిలేటట్లు చేయడానికి వీలుగాను అమరుస్తారు. స్థిరమైన తట్టలు ఉండే వాటిలో ఆవిర్లు విడుదలైన 15 నుండి 20 నిమిషాల్లో స్టైఫ్లింగ్ పూర్తి అవుతుంది. ఇంకొక విధానంలో తట్టలను బయటికి తీయడానికి వీలుగా వాటి కింద గల గిలకల వల్ల ఆధారంగా కదులుతాయి. ఈ పద్ధతిలో గూళ్లను తీయడం, లోపల పెట్టడం వల్ల కొద్ది సమయం వృధా అవుతుంది. ఇందుకోసం తట్టలను, అంటే ట్రేలను ఎక్కువగా ముందుగానే సిద్ధం చేసి గదిలో నుంచి ఒక ట్రాలీని తీయగానే ఇంకొక తాజా ట్రాలీని లోనికి నెట్టి అందుకు రెడీగా ఉంచాలి. లాభాలు: మిగిలిన 2 విధానాల కన్నా ఈ విధానంలో తక్కువ సమయంలో ఎక్కువ గూళ్లను స్టైఫ్లింగ్ చేయవచ్చు. వేడి నీటి ఆవిర్లు వృధా కాదు. నష్టాలు: చిన్న సైజ్ రీలింగ్ పరిశ్రమలో వీటిని ఉపయోగించడం కుదరదు. స్టైఫ్లింగ్ చేయడానికి కావలసిన నీటి ఆవిరి ఓ ప్రత్యేకమైన పెద్ద పరిమాణం ఉన్న బాయిలర్లను ప్రత్యేకమైన స్థలంలో ఉంచుకోవాలి. హాట్ ఎయిర్ డ్రైయింగ్: ఇందులో వేడి గాలి ద్వారా ప్యూపాలను చంపి పట్టుకాయలను పూర్తిగా లేదా కావలసిన మేరకు పాక్షికంగా పొడిగా ఎండబెట్టడం
ఈ యొక్క పద్ధతి ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతిలో పట్టుకాయల నాణ్యత ఏమాత్రం నష్టం కాదు. ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఈ పద్ధతిలో స్టైఫిల్ చేసిన పట్టుకాయల నుంచి ఎక్కువ ముడిపట్టును పొందడానికి వీలుంటుంది. దీనిని ప్రత్యేకమైన గదిలో లేదా పెట్టెలలో చేస్తారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాతన రకం పరికరం నుంచి అభివృద్ధి చెందినవి. ఈ పద్ధతిలో మీరు బొమ్మలో చూపిన విధంగా స్టైఫిల్ చేయడానికి కావలసిన అంశాలు చూసినట్టయితే, తాజా పట్టుకాయలను ఉంచడానికి ఒక గది లేదా ఒక పెట్టె, స్టైఫిల్ చేసేటప్పుడు లోనికి ప్రవేశించే వేడి గాలి పట్టుకాయల వివిధ పొరలలో నుంచి ప్రవేశించడానికి, వాటిని సరిగా ఎండబెట్టడానికి, గాలిని ఊదడానికి లేదా పంపించడానికి ఒక పంక లేదా ఒక బ్లోయర్ కావాలి. వేడి చేసే పరికరాలు, విద్యుత్ లేదా మామూలు పొయ్యి లేదా ఓవెన్ కావాలి. అన్ని గదులలో ఉష్ణోగ్రతను క్రమపరచడానికి పరికరాలు, లోపల ఉత్పత్తి అయిన తేమ విషవాయువులు బయటికి పంపడానికి వీలైన అమరిక ఉండాలి. పైన తెలిపిన అంశాలు ఉండడం వల్ల పట్టుకాయలు బాగా నాణ్యత, నష్టం లేకుండా స్టైఫిల్ చేయబడతాయి. ఈ పద్ధతిలో ప్యూపా పూర్తిగా ఎండి పొడి పట్టుకాయల బరువు 1.3 వంతు తగ్గుతుంది. పట్టుకాయలను తీయడానికి సమయం ఏమాత్రం వృథా కాదు. ఇందులో వేడి గాలి వీచే దిశకు ఎదురుగా పట్టుకాయలు నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలో పాటుగా వీటిని కదలిక ఉండడం వల్ల పట్టుగూళ్ళలో తేమ పూర్తిగా తొలగించబడుతుంది. పట్టుకాయల స్టైఫ్లింగ్ బాగా పూర్తి అయినప్పుడు వీటిని రీలబిలిటీ శాతం పెరిగి మంచి నాణ్యత గల ముడిపట్టు ఉత్పత్తి అవుతుంది. ఈ స్టైఫ్లింగ్లో అనేక అంశాలు ప్రభావితం ఉంటుంది. అవి తెగ లక్షణాలు, పట్టు నిష్పత్తి, పట్టుకాయల పరిమాణం, తేమ శాతం, వేడిగాలి, ప్యూపా నుంచి ఎగిరిపోయే తేమ, వేగం రేటు, గదిలో ఉష్ణోగ్రత, తేమ, స్టైఫ్లింగ్ కొనసాగే కాలం మొదలైన అంశాలు. మల్బరీ పట్టుకాయలలో పట్టు నిష్పత్తి 19.5%, ప్యూపా పొడి బరువు 23.5% ఉన్నప్పుడు పట్టుకాయల స్టైఫింగ్ నిష్పత్తి 38.2% వరకు చేరాలి. వేడిగాలిలో స్టైఫిల్ చేయబడడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ కొరియర్ రకం, కన్వేయర్ రకం పద్ధతులు ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి. మీకు పటంలో చూపిన విధంగా ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ సహాయంతో హాట్ ఎయిర్ డ్రైయర్స్ ఉన్నాయి. యమటో హాట్ ఎయిర్ డ్రైయర్ కన్వేయర్ రకంలో ఒక దానిపై ఒకటి వరుసగా 8 గదులు ఉంటాయి. ప్రతి దానిలో పట్టుగూళ్లను తీసుకువెళ్ళడానికి కన్వేయర్ ఉంటుంది. ప్రతి కన్వేయర్ 18 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది గంటకు 18 నుంచి 24 మీటర్ల వేగంతో కదులుతుంది. కాబట్టి స్టైఫ్లింగ్ చర్యలో పట్టుగూళ్ళు 6 గంటలలో 144 మీటర్ల దూరంని ప్రయాణిస్తాయి. దీనివల్ల కాయలు పూర్తిగా స్టైఫిల్ చేయబడతాయి. దీనిలో గాలిని క్రమపరచడానికి ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. దీని ద్వారా గాలి పట్టుగూళ్ళలోనికి వ్యాపనం చెందుతుంది. దీనివల్ల పట్టుకాయలు ఒకే రకంగా చక్కగా కండిషన్ అవుతాయి. ఈ పరికరంలో రోజుకు 8,000 కిలోల పట్టుకాయలను కండిషన్ చేయవచ్చు. ఇందులో 5 గదులలో ఉష్ణోగ్రతలు ఒక క్రమ పద్ధతిలో తగ్గుతాయి. దీనివల్ల కండిషన్ నెమ్మదిగా కొనసాగుతుంది. మొదటి గదిలో 93 నుంచి 95 డిగ్రీ సెంటీగ్రేడ్, రెండవ గదిలో 84 నుంచి 85 డిగ్రీ సెంటీగ్రేడ్, మూడవ గదిలో 80 నుంచి 82 డిగ్రీ సెంటీగ్రేడ్, నాలుగవ గదిలో 77 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 80 డిగ్రీ సెంటీగ్రేడ్, ఐదవ గదిలో 74 నుండి 75 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. మిగిలిన 3 గదులలో ఉష్ణోగ్రత వల్ల పట్టుకాయలు నెమ్మదిగా చల్లబడి పొడిగా మారుతాయి. 6వ గదిలో 65 డిగ్రీ సెంటీగ్రేడ్, 7వ గదిలో 60 డిగ్రీ సెంటీగ్రేడ్, 8వ గదిలో 54 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ తరహా కండిషనింగ్ మొత్తం 8 గంటల సమయం పడుతుంది. ఇందులో అన్ని పనులు యాంత్రికంగా జరుగుతాయి. కండిషన్ పూర్తి అయిన గూళ్ళను తేమ చొరబడని సంచులలో వదులుగా నిల్వ చేయాలి. అనుకూలనాలు: ప్యూపా మరణం, పట్టుకాయల కండిషనింగ్ ఒకేసారి జరుగుతాయి. కాయలు దృఢంగా ఒకే రకంగా కండిషన్ చేయబడతాయి. ఎక్కువ పట్టుదారం రీలింగ్ చేయడానికి వీలవుతుంది. ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఎక్కువ కాయలను కండిషన్ చేయడానికి
వీలు ఉంటుంది. ఉష్ణకోటి ఇది సిఎస్ఆర్ అండ్ టిఐ మైసూర్ వాళ్ళు కనుగొన్న ఉష్ణకోటి అను గది. ఈ గదిలో ఒక పక్క ఫైరింగ్ అంటే సరి అయిన పల్లెలో దొరికే ఫ్యూయల్ అంటే కట్టె ముక్కలు కావచ్చు, రంపపు పొట్టు కావచ్చు, లేదా వేరుశనగకాయ పొట్టు కావచ్చు. దీంతో లోపల వేడిని లేదా ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడానికి వీలుగా ఒక ఓవెన్ ఉంటుంది. తర్వాత వృథా వాయువులు లేదా పొగలు బయటికి వెళ్ళడానికి ఒక చిమ్నీ ఉంటుంది. తర్వాత ఒక వెంటిలేటర్లో గూళ్ళ కండిషనింగ్ చేసిన తర్వాత చల్లదనం లేదా కొన్ని గాలులు వాసనలు బయటికి వెళ్ళడానికి ఉంటుంది. ఒక గదిలో చిన్న అరల వలె గూళ్ళను నింపిన ట్రేలను ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి వీలుగా ఉంటుంది. ఇందులో క్రమంగా నింపిన గూళ్ళను ఉంచిన తర్వాత బాగా స్టైఫిల్ అయ్యి గూళ్ళను కొన్ని గంటల తర్వాత వెలుపలికి తీసినట్టయితే గూళ్ళు వేడి గాలిలో స్టైఫిల్ చేసిన వాటి మాదిరిగానే బాగా ఉంటాయి. ఇందులో అక్కడక్కడ వేడి పెరగడానికి పెంచడానికి ఒక విధమైన లోహాన్ని పలకను లేదా ప్లేట్ను వాడడం జరుగుతుంది. ఇందులో లాభాలు ఉన్నాయి. ఇది పల్లె వాతావరణానికి సరిపోతుంది, చిన్న సైజు రీలింగ్ యంత్రాల్లో సరిపోతుంది. అయితే ఇది పెద్ద సైజు రీలింగ్ యంత్రాలకు పనికి రాదు. సార్టింగ్ ఆఫ్ కకూన్స్, పట్టుకాయలను వేరు చేయడం. పట్టుకాయలను పెంపకదారులు పంట మార్పిడి తర్వాత చెడిన గూళ్ళను తొలగించి మంచి వాటిని మాత్రమే మార్కెట్కు తెస్తారు. అయినా వీటిలో ఇంకా అక్కడక్కడ కొన్ని చెడుగూళ్ళు ఉంటాయి. అంతేకాకుండా పట్టుగూళ్ళ రవాణాలో స్టైఫ్లింగ్ చేయనప్పుడు నిల్వలో కొన్ని గూళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రీలింగ్ చేయడానికి ముందు రెండవసారి చెడిన గూళ్ళను వేరు చేయాలి. ఇందులో ఎక్కువగా ద్వంద్వగూళ్ళు, నలిగిన గూళ్ళు, మరకల గూళ్ళు, పలచని గూళ్ళు, సరిగా ఏర్పడని గూళ్ళు, రంధ్రాల గూళ్ళు, ఫ్లాస్ గూళ్ళు మొదలైన వాటిని తొలగించాలి. ఇవి కొద్ది శాతం ఉన్నా కూడా ముడిపట్టు నాణ్యత తగ్గి ఉత్పత్తి ధర పెరుగుతుంది. పట్టుకాయలను బల్లపై పరిచి చెడిన గూళ్ళను పటంలో చూపిన విధంగా ఏరివేయాలి. ద్వంద్వగూళ్ళను రీలింగ్ చేసి డూపియాన్ రకం పట్టును ఉత్పత్తి చేస్తారు. ఈ పద్ధతిలో గూడు లోపల ఉన్న ప్యూపాలను గుర్తించడానికి అవకాశం లేదు. చెడుగూళ్లను వేరే గదిలో ఉంచి కిటికీలను, విద్యుత్ లైట్లను, అద్దాలను బిగించిన ఎక్కువ వెలుతురు ఉండేటట్లు చర్యలు చేపట్టాలి. గది గోడకు తెలుపు రంగు వేయాలి. దీనిలో గదిలో వెలుతురును ఎక్కువగా అవుతుంది. ఇంకొక విధానంలో ఫ్లోరసెంట్ బల్బులను ఒక గ్లాసు ప్లేట్ కింద బల్లకు అమర్చి వాటిని గూళ్ళను పోనిచ్చిన లేదా నేర్పినా మనము సులభంగా లోపలున్న చెడిపోయిన రకాన్ని గూళ్ళను కూడా సులభంగా గుర్తించి వేరు చేయడానికి వీలవుతుంది. గూళ్ళను నిల్వ చేయడం. రీలింగ్ పరిశ్రమలో పట్టుకాయలను నిల్వ చేసేది అతి ముఖ్యమైన విషయం. స్టైఫిల్ చేసిన కాయలను నిల్వ చేయడం చాలా కష్టం. కాయలను నిల్వ చేయడానికి ముందు వాటిని పూర్తిగా కండిషన్ చేయాలి. ఒక్కొక్కసారి గది లోపల తేమ పెరిగినప్పుడు కండిషన్ చేసిన గూళ్లకు శిలీంధ్రాల వల్ల నష్టం కలుగుతుంది. అంతేకాకుండా పలక పురుగులు థర్మోస్టేట్ బీటిల్స్ వల్ల కూడా నిల్వ పట్టుగూళ్లకు ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. వీటి వల్ల ప్యూపాలు కుళ్ళిన వాసన వస్తాయి. కొన్నిసార్లు ఎలుకల వల్ల కూడా నష్టం కలుగుతుంది. ముందు జాగ్రత్త చర్యలు. మంచి గూళ్ళ నుంచి మరకలున్న మచ్చలున్న గూళ్ళను ఏరి దూరంగా పారివేయాలి. చెడిన పనికిరాని గూళ్ళను పట్టు గూళ్ళను నిల్వ చేసే గదికి దూరంగా ఉంచాలి. సమయానుకూలంగా గోడలపై కప్పులను, రోగకారక క్రిమి నిర్మూలన చేయాలి. పట్టుగూళ్లలో కీటకాలు కనిపించినప్పుడు అన్నింటినీ 60 నుండి 70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లేదా వేడి గాలికి బహిర్గతం చేయాలి. మౌల్డ్ అరికట్టే విధానం. ముందు జాగ్రత్త చర్యలు. పట్టుకాయలు పూర్తిగా కండిషన్ చేయనప్పుడు నిల్వ గదిలో తేమ
చెమ్మ ఎక్కువై మౌల్డ్స్ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి నిల్వ చేసే కాయలను పూర్తిగా కండిషన్ చేయాలి, అంటే సీజనింగ్ చేయాలి. నిల్వ ఉంచే గదిలో 70% తేమ మించరాదు. గదికి మంచి వెలుతురు ఉండాలి. నిల్వ గూళ్లను తరచుగా పైకి కిందికి నేర్పాలి. ఫార్మాలిన్ పొగబెట్టినప్పుడు గది కిటికీలు ద్వారం తెరచి ఉంచాలి. దీనివల్ల ఫార్మాలిన్ ఆనువాలు ఉండదు. ఈ విధంగా మనం చేసిన తర్వాత గూళ్లను పటంలో చూపిన విధంగా వెదురు తట్టలలో కానీ లేదా వాటికి ప్రత్యేకించి చేయబడిన స్టాండ్లు కానీ, తీగ వలలలో ఉంచిన స్టాండ్లు కానీ ఉంచి వాటి కింద యాంట్ వెల్స్, అంటే చీమలు చేరకుండా వాటిని రక్షించుకున్నట్టయితే బాగా నిల్వ ఉంచుకున్న వారం అవుతాము. అందువల్ల మనకు ఏమాత్రం నష్టం కలగకుండా మంచి నాణ్యత ఉండేలా ముడిపట్టును ఉత్పత్తి చేయవచ్చు. డీఫ్లాసింగ్ అంటే ఫ్లాస్ను తొలగించడం. రీలింగ్ చేయడానికి ఎంపిక చేసిన మంచి పట్టుగూళ్లపై ఫ్లాస్ను తొలగించాలి. రీలింగుకు ముందుగా రిడ్లింగ్, ఉడకబెట్టడం, బ్రషింగ్, ఆటోమేటిక్ రీలింగ్ చర్యల్లో ఫ్లాస్ అడ్డుపడుతుంది. దీనివల్ల ఈ చర్యలు నెమ్మదిగా కొనసాగి వృథా పట్టు పెరగడం, కూలీలు సమయం వృథా అవుతుంది. కాబట్టి పట్టుగూళ్లను వేరు చేయగానే ఫ్లాస్ను తొలగించాలి. సాధారణంగా ఫ్లాస్ను రీలింగ్ చేయడానికి ముందుగా తొలగిస్తారు. దీనివల్ల రీలింగ్ ఎందు అనేక ప్రక్రియలలో రీలింగ్ చేసే అసలైన పొరలను ఫ్లాస్ కాపాడుతుంది. మల్టీవోల్టైన్ గోల్డ్లో ఫ్లాస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాయలు అంత దృఢంగా ఉండవు. వీటి నుంచి ఫ్లాస్ను చేతితో తొలగించాలి. దీనికి కూలీల ఖర్చు ఎక్కువే. అయితే పట్టుగూళ్ల నుంచి కావలసిన మేరకు మాత్రమే ఫ్లాస్ను తొలగించడానికి అవకాశం ఉంది. ఈ రకం ఫ్లాస్ తొలగించే పద్ధతిని ఎక్కువ సమయం, ఎక్కువ కూలీలు అవసరం అవుతారు. యూనివోల్టైన్ పట్టుకాయలు దృఢంగా ఉండి తక్కువ ఫ్లాస్ ఉంటుంది. కాబట్టి వీటికి ఫ్లాస్ తొలగించడానికి గరుకైన 60 నుండి 65 సెంటీమీటర్ల పొడవు ఉన్న 1 సెంటీమీటర్ మందం ఉన్న ఇనుప రాడ్ను తీసుకోవాలి. దీనిని ఒక చివర పట్టుకాయలను వీలుగా ఉంచాలి. రెండవ చివరను, వంచిన చివరను కాలి వేళ్ల మధ్య కానీ పట్టుకొని పట్టుగూళ్లపై రాడ్ను కదపాలి. దీనివల్ల ఫ్లాస్ రాడ్కు చుట్టుకుంటుంది. పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా ఫ్లాస్ తొలగించే యంత్రాన్ని వాడుతారు. అది పటంలో చూపిన విధంగా ఉంటుంది. ఈ యంత్రం అధిక ఫ్లాస్ ఉండే పట్టుగూళ్లకు పనికిరాదు. ప్రస్తుతం ఫ్లాస్ను తొలగించడానికి పట్టుకాయలు రిడ్లింగ్ కోసం ఒకే యంత్రంని, అంటే ఒకే పరికరాన్ని అందుబాటులో ఉంది. ఈ రకం పెద్ద పెద్ద రీలింగ్ యూనిట్లో చక్కగా ఉపయోగపడుతుంది. పట్టుకాయలను రిడ్లింగ్ చేయడం. ఇందులో పట్టుగూళ్ల పరిమాణం ఆధారంగా వేరు చేయడం జరుగుతుంది. ఫ్లాస్ తొలగించిన పట్టుకాయలను రిడ్లింగ్ యంత్రంలో వేసి పెద్దవి, మధ్య రకంవి, చిన్న పరిమాణంలో గలవి అనే 3 రకాల పరిమాణాల గూళ్లను పొందవచ్చు. రీలింగ్ ఈ చర్యలో మంచి లాభం ఉంటుంది. ఒకే రకమైన గూళ్లలో దారం దాదాపుగా ఒకే రకం పొడవులో ఉంటుంది. కాబట్టి వీటిని రీలింగ్ చేసేటప్పుడు వేరు చేసే మంచి నాణ్యత గల దారం ఉత్పత్తి చేయవచ్చు. దీనికి రిడ్లింగ్ అంటారు. పట్టుగూళ్లను రిడ్లింగ్ చేయడానికి అనేక పరికరాలు ఉన్నాయి. ఇందులో మామూలు జల్లెడ నుంచి యంత్రాలు కూడా ఉన్నాయి. కొన్ని యంత్రాల్లో ఫ్లాస్ కూడా తొలగించవచ్చు. రిడ్లింగ్ రెండవ దశలో పరిమాణం ఆధారంగా 3 రకాలుగా వేరు చేయబడతాయి. అది మీకు పటంలో ఇచ్చిన బొమ్మలు ఉన్నవి. పట్టుకాయలను మిక్సింగ్ చేయడం. ఆధునిక ఫిల్లేచర్ రీలింగ్ కేంద్రాలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాల గల ముడిపట్టిన ఉత్పత్తికి రిడ్లింగ్ వల్ల వేరైన 3 రకాల పట్టుగూళ్లను తగుపాళ్లలో కలిపి రీలింగ్ చేస్తారు. దీనినే పట్టుకాయలు కలపడం లేదా మిక్సింగ్ చేయడం అంటారు. అయితే డీనియర్ క్రమపరిచే పరిజ్ఞానం తర్వాత పట్టుకాయల మిక్సింగ్కు ప్రాముఖ్యత చాలా వరకు తగ్గిపోయింది. Summary. Stifling is a method of killing of pupae without damaging the shell of the cocoon. These are sun, steam and hot air drying methods. Sun drying may be cheap,
but takes longer duration and not suitable for modern reeling. As steam stifling, the cocoons are exposed to the hot, wet steam. There are several methods of steam stifling, such as basket steaming, barrel steaming, chamber steaming. When the cocoons are stifled, it emits a peculiar smell. Peculiar smell. Freshly steamed cocoons are hot, damp, slimy, and sticky, and yield a slight pressure, and steamed cocoons are kept in shade for air as they are not suitable for immediate reeling. The disadvantages of steam stifling is that kills the pupae but not dry it. Hot air drying is aimed at killing and drying of the pupae. So thank you for listening my lesson to you, which is an important lesson to secure and procure a lot of moths with this lesson. Thank you for listening.